మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరి రాక్షస పాలన వీడిన తర్వాత వచ్చిన పండగ ఈ ఉగాది పండగ, ఫస్ట్ పండగ కాబట్టి ఈ సంవత్సరం అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అలాగే పాలనలో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని ఆశిద్దాం. మరి ఈ రాక్షస పాలన పోయింది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ అయితే కరెంటు బిల్లులు ఉన్నాయో, నిత్యావసర సరుకులు ఉన్నాయో, పెట్రోల్ ధరలు ఉన్నాయో అన్నీ కూడా, అదే కాక ఏదైతే డ్రగ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వంలో అరాచక పాలన సాగింది. మరి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్తో పాటు ఏదైతే సూపర్ 6 ఉన్నాయో ఆ సూపర్ 6కి ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. ఏదైతే వేవ్ ఈరోజు చూస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా సరే జనం ఈ మహాకూటమిని ఎక్కువ శాతం సేకరించడం జరుగుతుంది. కాబట్టి ఇంటింటి కార్యక్రమం అనేది చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. ప్రతి జనం కూడా ఎదురొస్తూ ఉన్నారు. ఈ రాక్షస పాలన నుంచి విముక్తి పొందాలని ఆశిస్తూ ఉన్నారు. ఏదైతే ఈ సైకో జగన్ ఉన్నాడో ఆ సైకో జగన్ని ఈ రాష్ట్రం నుంచి పారద్రోలాలి అనే కృత నిశ్చయంతో జనం ఉన్నారు. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన మోడీ గారు ఆధ్వర్యంలో ఈ 3 పార్టీలు కూడా మహాకూటమి కూడా చాలా బలంగా ఉంది. సుమారు 140 నుంచి 150 సీట్లు కైవసం చేసుకోవటం ఖాయం. అలాగే అదేవిధంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గం కూడా తెలుగుదేశం ఖాతాలో పట్టడం ఖాయం. ఎందుకంటే ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు ఈ పార్టీని. ఏదైతే ఈ పార్టీ జనసేన కార్యకర్తలు ఉన్నారో జనసేన కార్యకర్తలు అందరూ కూడా చాలా కట్టుదిట్టంగా పనిచేస్తున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు అలాగే బీజేపీ కార్యకర్తలు కూడా చాలా బలంగా పనిచేస్తూ ఉన్నారు. మన పార్టీ ఇది మనం నగ్గించుకోకపోతే ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఇంకా రాష్ట్రం అభివృద్ధి చెందదు, భావితరాల భవిష్యత్తు నాశనం అయిపోతుందనే కృత నిశ్చయంతో ప్రజలు పనిచేస్తూ ఉన్నారు. దానికి అందరూ అన్ని వైపుల నుంచి సహకారం నాకు లభిస్తూ ఉంది.